చెప్పి, ఎంతో చీటర్ అని చెప్పి, అన్యాయంగా అమానుషంగా చాలా మాట్లాడినాడు నన్ను. నేను ఇచ్చానండి, నా డబ్బులు నాకు బ్యాక్ రావాలని ఇచ్చాను, నా పిల్లలకి థ్రెట్ ఉందని ఇచ్చాను. నన్ను ఘోరంగా మోసం చేశాడు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవే ఇచ్చాను. నేను నాకు మెయిన్ థ్రెట్ ఉంది. నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి. నా పిల్లల్ని బెదిరిస్తున్నారు. నా పిల్లలది, నా బాబుది ఒకటి ఆడియో రికార్డ్ ఒకటి విడుదల చేశాడండి. హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడుంది, ఏం చేస్తుందంటే ఏ బిడ్డైనా ఏమంటాడు? టాబ్లెట్స్ వేసుకునింది, హాస్పిటల్లో ఉంది. ఎందుకు వేసుకునింది అంటే అప్పులోళ్ళు వచ్చారు. ఇది నిజం, అప్పులోళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు? నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు, నీకు తీర్చిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి, నువ్వు ఇచ్చేదాకా వెళ్ళని లక్ష్మి, కిరణ్ రాయల్ రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. అలాంటి స్థాయిలో నేను ఉన్నంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి, నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి, నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను. ఆ టైంలో బాబు కాల్ చేసి వేరే సందర్భంలో మాట్లాడింది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏదో ఏఐ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు. ఆ ఎఫెక్ట్స్ యూస్ చేసి అన్నీ జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది, మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు. ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా? కిరణ్ని ఇప్పుడు అంత సన్నిహితంగా కిరణ్తో మా బాబు ఉన్నాడు. మీరు ఫోటోలు చూశారు. బర్త్డే పార్టీ కిరణ్ రావడము అన్నీ చూస్తున్నారు. అలా ఉండే ఒక వ్యక్తితో అలా చెప్తారా? నేను ఎవరికి ఏం చేయలేదండి. నాకు ఎవరు కూడా నాకు తెలియదండి. యాక్చువల్గా నాకెవరూ తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా వాళ్ళు ఇంటికి వస్తున్నారు, మాట్లాడుతున్నాను తప్ప నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే జస్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇచ్చేసి వచ్చానండి, అంతే. మీరు మీడియా ముందుకు వచ్చినప్పటి కిరణ్ ఏమైనా మీకు కాల్ చేశాడా? కిరణ్ చెయ్యట్లేదండి. వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ చేపించి వద్దు లక్ష్మి, అతనికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగిపిస్తున్నారండి. కానీ నేనైతే టైం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అతను చేస్తున్న ప్రచారం మామూలు కాదు. ఇప్పుడు నేను ఎవరు ఏ ఉమెన్ కూడా ఇలా వచ్చి ఓపెన్గా బయట వచ్చి కూర్చొని మాట్లాడే విషయాలు కావు ఇవి. ఎందుకంటే నేను అంత సఫర్ అయ్యాను, నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను మీలాగా మానస బిందు కూడా బయటకు వచ్చి, మానస ఎక్కడుందో నాకు తెలియదండి. ఇంకొక అమ్మాయిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి స్వతహాగా ఆ అమ్మాయి రావాలి, కానీ నా ఇది కాదండి. అలా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారండి. ఒకరిద్దరు కాదు కదా, ఎంతో మంది ఉంటారు పేర్లు చెప్పుకుంటా పోతే. నగిరి అరెస్ట్ తర్వాత అండి. లేదండి, నాకు పార్టీలకు ఎటువంటి సంబంధము లేదు. అతన్ని నగిరికి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను వెళ్ళానండి. లేదండి, నాతో ఎవ్వరు కానీ మాట్లాడలేదు.